పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట లూకా శుభవార్త 11వ అధ్యాయము 1వ వచనము నుండి వాక్యము. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియుట తోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగాను. అందుకాయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు: తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిరోజు దయచేయము, మా పాపములను క్షమింపుడు, ఎలైనా మేమును మా రుణగ్రస్తులను క్షమించుచున్నాము, మమ్ము శోధనలో చిక్కుకొననీయకము అని చెప్పాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈరోజు మనము ప్రపంచములోకెల్లా అత్యుత్తమమైనటువంటి ప్రార్థనను వింటూ ఉన్నాం. భూలోకములో ఉన్నటువంటి మనుషులలో ఎక్కువ శాతం ఎక్కువగా చెప్పబడేటటువంటి ప్రార్థన ఏదైనా ఉంటే అది పరలోక ప్రార్థన. ఎక్కువ మంది చెప్పే ప్రార్థన ఏదైనా ఉంటే అది పరలోక ప్రార్థన. ఎక్కువ సార్లు చెప్పే ప్రార్థన ఏదైనా ఉంటే అది పరలోక ప్రార్థన. ఎందుకు అంటున్నానంటే ఈ మాటలు, ప్రతి ఒక్కరం కూడా క్రీస్తు ప్రభుని నమ్ముకున్న వాళ్ళం ఏ ప్రార్థన ప్రారంభించినా ముందుగా పరలోక ప్రార్థన చెబుతూ ఉంటాం. ఎక్కువ మంది క్రైస్తవులు ఉండటం చేత ఈ పరలోక ప్రార్థన ఎక్కువ మంది చేత చెప్పబడుతుంది. ప్రతిసారి ఈ ప్రార్థనను చెబుతూ ఉంటాము కాబట్టి ఎక్కువ సార్లు చెప్పబడుతుంది అంటున్నా. అన్నిటికీ మించి ఈ ప్రార్థన శక్తివంతమైనది, దీవెనకరమైనది, ఆశీర్వాదకరముగా మారేటటువంటిది అని చెబుతున్నాను. ఎందుకు ఆ మాట అనగలుగుతున్నానంటే, ఈ ప్రార్థన స్వయముగా మనము నమ్ముకున్నటువంటి మన ప్రభుడైన యేసయ్య చెప్పినటువంటి ప్రార్థన, యేసయ్య నేర్పించినటువంటి ప్రార్థన, మనందరినీ చెప్పమని చెప్పినటువంటి ప్రార్థన. కాబట్టి ఇది చాలా 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 శక్తివంతమైనటువంటి ప్రార్థన, దీవెన కలిగినటువంటి ప్రార్థన, నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా మారేటటువంటి ప్రార్థన, నిన్ను దీవెనకరముగా మార్చేటటువంటి ప్రార్థన. కాబట్టి మళ్ళీ చెబుతున్నా, భూలోకములో ఎక్కువ మంది చెప్పే ప్రార్థన ఇదే, ఎక్కువ దీవెనలు తీసుకురాగలిగిన ప్రార్థన ఇదే, ఎక్కువ శక్తివంతమైన ప్రార్థన ఇదే. మాకు ప్రార్థించడం నేర్పయ్యా అని ప్రభువుని అడిగితే ఈ ప్రార్థన, పరలోక ప్రార్థన నేర్పించాడు ప్రభు. ఎవరికి ప్రార్థన చేయటం వచ్చినా రాకున్నా, ఏం చెయ్యాలో తెలియనప్పుడు, ఎలా ప్రార్థించాలో తెలియనప్పుడు, ఎలా ప్రారంభించాలో తెలియనప్పుడు మీరు చేయవలసిందేమీ లేదండి. ప్రార్థన చేయటం తెలియని వాళ్ళైనా, ఎలా ప్రార్థించాలో తెలియని వాళ్ళైనా, ప్రార్థనలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళైనా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు అని బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రార్థన చేస్తే చాలండి. 1కి 2 సార్లు, 2కి 3 సార్లు ఈ ప్రార్థన చేసుకోండి చాలు. ప్రభు నేర్పిన ప్రార్థన కదండి. ఇంతకు మించిన శక్తివంతమైనటువంటి ప్రార్థన భూలోకములో ఇంకేది ఉంటుంది? ఏ ప్రార్థన దీవెనకరముగా మారగలుగుతుంది? ప్రభు నేర్పిన ఏ ప్రార్థన తప్ప. మరి ఈ ప్రార్థన ఎక్కువ మంది చెబుతారని చెబుతున్నా, ఎక్కువ సార్లు చెప్పబడుతుందని చెబుతున్నా, శక్తివంతమైన ప్రార్థనని చెబుతున్నా, కారణం ఒక్కటే, ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన, ప్రభు బోధించినటువంటి ప్రార్థన, మనల్ని చెప్పమని అడిగినటువంటి ప్రార్థన. కాబట్టి దయచేసి ప్రతిరోజు కనీసం రోజులో ఒక్కసారైనా ఈ ప్రార్థన చెప్పడానికి, ఈ ప్రార్థన చేసుకోవటానికి, మీ ప్రార్థనలో ఈ ప్రార్థనతో మొదలు పెట్టండి. ప్రభు నేర్పించిన ఆ పరలోక ప్రార్థనతో మీ ప్రతిరోజు దినచర్య ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ ప్రార్థనలో ప్రభు ఏ విషయాలు మనకి నేర్పుతున్నారు అంటే, మనము గుర్తు పెట్టుకోవాల్సింది, ప్రభు నేర్పించిన ఈ పరలోక ప్రార్థనను మనము 2 భాగాలుగా చూడవచ్చు.
మొదటి భాగమంతా కూడా భగవంతుడిని గూర్చి బోధిస్తూ ఉంటే, రెండవ ప్రార్థన అంతా కూడా మనిషి అవసరాలను గురించి బోధిస్తుంది. ఒక్కసారి వివరించుకుందామా? పరలోక ప్రార్థన చెప్పేటప్పుడు ప్రభు ఏ విషయం చెప్పమంటున్నాడు? పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునగాక, మీ రాజ్యం వచ్చునగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునగాక. ఇక్కడ గుర్తు పెట్టుకోవలసిన విషయాలు, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునగాక. మొదటిగా మనము గుర్తుపెట్టుకోవలసింది, భగవంతుడిని మొట్టమొదటిసారిగా తండ్రి అని పిలిచేటటువంటి భాగ్యాన్ని యేసయ్య మనకిచ్చాడు. ఎందుకు తండ్రి అని పిలవమంటున్నాడంటే, తండ్రి బిడ్డల మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం దగ్గరగా మనము ఉండగలుగుతాం. మన అమ్మా నాన్నలతో ఉన్నంతగా ఎదుటి వారితో, పక్కింటి వాళ్ళతో అంకులతో ఆంటీలతో ఉండలేము కదా. మన అమ్మా నాన్నలతో మనకున్న సంబంధం, అవినాభావ బంధం దగ్గరగా ఉంటుంది. కాబట్టి భగవంతుడంటే భయపడి దూరంగా పారిపోమాకండి. మీ తల్లిదండ్రులతో ఎంత దగ్గరగా ఉంటారో, ఎంత ఆప్యాయంగా ప్రేమగా ఉంటారో, భగవంతుడు కూడా మీ తండ్రి అనుకుని అంత దగ్గరగా మీరు ఉండాలి. భగవంతుడిని చూసి భయపడకూడదు, పారిపోకూడదు, దూరముగా వెళ్ళకూడదు, దగ్గరికి రావాలి. మన తండ్రి అనుకోవాలా, మన అని అనుకోవాలా అనే ఉద్దేశముతో మనలను భగవంతుడికి దగ్గరగా చేర్చడం కోసం ఉన్నటువంటి ఆ పదాన్ని, తండ్రి అనే పదాన్ని వాడి యేసయ్య భగవంతుడికి, భక్తులకు అనుసంధానముగా దగ్గర చేరుస్తూ ఉన్నాడు. ఈ పదముతో మనం భగవంతుడి దగ్గరికి వచ్చేటందుకు కావలసినటువంటి అనుకూలతను, ఆప్యాయతను, ప్రేమను మనకు అందిస్తూ, మీరు భగవంతుడిని చూసి భయపడి దూరము కాకండి, దగ్గరకు రండి, మీ తండ్రిలాగా భావించి ప్రార్థించండి అని చెప్పి యేసు ప్రభు మొట్టమొదటిసారిగా భూమిలో ఉన్నటువంటి మనుషులకు భగవంతుడిని తండ్రి అని పిలిచేటటువంటి వరాన్ని, భాగ్యాన్ని అందిస్తూ భగవంతుడిని భక్తులను భగవంతుడికి దగ్గర చేస్తూ ఉన్నాడు ఈ మాట ద్వారా. రెండవది మనము నేర్చుకోవలసింది, మొదటి భాగం అంతా కూడా ఏమంటుంది? పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మన నామము కాదండి మహిమపరచవలసింది, మన నామం కాదండి పూజించబడవలసింది, మన గొప్పలు కాదండి చెప్పుకోవలసింది. పౌలు గారు అంటున్నట్లుగా, నీవు గొప్పలు చెప్పదలుచుకుంటే భగవంతుడిని గురించి గొప్పలు చెప్పుకో, యేసయ్యని గురించి గొప్పలు చెప్పుకో. మహిమపరచదలుచుకుంటే, గర్వపడదలుచుకుంటే యేసయ్యని గురించి, భగవంతుడిని గురించి గర్వపడు, ఆయన నామాన్ని మహిమపరచాలంటున్నాడు. కాబట్టి మనము ప్రార్థనలో ఏం చేస్తున్నాం? తండ్రి, నీ నామం మహిమపరచబడాలయ్యా అంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. రెండవది ఏమంటున్నాం? మీ రాజ్యం వచ్చునుగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. రెండవది, మీ రాజ్యము వచ్చునుగాక. దేవుని రాజ్యం భూమి మీదకి రావాలి. దేవుని రాజ్యంలో ఎలా నీతి న్యాయాలు ఉంటాయో, భూమి మీద కూడా నీతి నయమాలు, శాంతి సమాధానాలతో వర్ధిల్లాలని, దేవా నీ రాజ్యం మాకు వచ్చునుగాక అంటున్నాం. మూడవది ఏమంటున్నాం? మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక అయ్యా అంటున్నాం. అయ్యా, పరలోకమందు నీవు చెప్పినట్లే, నీ నామం ప్రకారమే, నీ చిత్తము ప్రకారమే, నీ మాట ప్రకారం ఎలా జరుగుతుందో భూమిలో కూడా నీ నామము పొగడబడాలా, గౌరవించబడాలా, నీ చిత్తమే జరపబడాలా, నీ చిత్త ప్రకారం మేము జీవించాలయ్యా, దేవుని చిత్త ప్రకారం మనము జీవించాలా అని యేసు ప్రభు చాలా చక్కగా ఈనాటి మొదటి భాగం అంతా కూడా భగవంతునికి సంబంధించినదే. నీ నామం పూజించబడాలా, నీ రాజ్యం రావాలా, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరాలా అంటూ భగవంతుడిని తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మనకిస్తూ, తండ్రి అని సంబోధిస్తూ దేవుణ్ణి స్తుతించమని, మహిమపరచమని, దేవుని చిత్తం నెరవేర్చాలని, దేవుని రాజ్యం మనకు రావాలని చెప్పి యేసు ప్రభు అలా ప్రార్థన చేయండి. భగవంతుడి రాజ్యం రావాలని, దేవుని చిత్తమే మీ జీవితంలో నెరవేరాలని ఆయన నామాన్ని స్తుతించి మహిమపరచండి అని ప్రభు మొదటి భాగంలో మనకి ఈ ప్రార్థన ద్వారా నేర్పిస్తున్నారు. రెండవ భాగంలో నేర్పిస్తున్నారు, నానాటికి కావలసిన మా ఆహారము మాకు నేటికిని ఇవ్వండి. ప్రతిరోజు మాకు కావలసిన అన్నాన్ని ఇవ్వండి. మాకు ఆ వస్తువు కావాలా, టీవీ కావాలా, కారు కావాలా, బంగ్లా కావాలా, ఇల్లు కావాలా, అవి కాదండి భగవంతుని అడగాల్సింది. ముందు తినటానికి తిండి ఇవ్వయ్యా,
ప్రతిరోజు నానాటికి కావాలి, ఈ రోజు మాత్రం నానాటికి కావలసిన ఆహారాన్ని మాకు ప్రతిరోజు భగవంతుడిని మనం ముందు అడగాల్సిన అన్న ఆహారం ఉంటే చాలండి, మిగతాయి మనం కష్టపడి సంపాదించుకోవాలా. ఆహారాన్ని ఇవ్వమని, ప్రతిరోజు నాకు కావలసిన ఆహారాన్ని ఇవ్వయ్యా అని భగవంతుడిని ప్రార్థించమంటున్నాడు. ఇది మనిషికి సంబంధించిన కోరికను ముందు భగవంతుడి నామాన్ని స్తుతించి ఆయన చిత్త ప్రకారం నుంచి ఆయన నామాన్ని గౌరవపరిచి మహిమపరుస్తూ తరువాత నీకు కావలసినవి అడుగు. రెండవ భాగంలో ఏమంటున్నాడు? నానాటికి కావలసిన ఆహారం మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు. ముందేమో నాకు ఆకలి లేకుండా, కడుపు మంట లేకుండా, ఈ యొక్క పొట్ట నింపుకోవడానికి కావాల్సిన ఆహారాన్ని ప్రతిరోజు ఇవ్వయ్యా అంటూ, రెండవది అయ్యా మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు, అంటే మేము క్షమించినట్లు మీరు క్షమించండి. మేము ప్రతిరోజు బిడ్డలను క్షమించినట్లు, ప్రతిరోజు తోటి వారిని క్షమించినట్లు నువ్వు కూడా నన్ను క్షమించయ్యా అంటున్నాం. దీంట్లో చాలా జాగ్రత్తగా మనం గమనించవలసినటువంటి మాట ఒకటి ఉందండి. నేను క్షమించినట్లే నువ్వు క్షమించయ్యా అంటున్నావు, అంటే నేను క్షమించకపోతే నువ్వు క్షమించొద్దయ్యా, నేను క్షమిస్తేనే నువ్వు క్షమించయ్యా అనేటటువంటి మాట దాంట్లో దాగుందండి. అంటే ప్రభు ఆ మాట అనేటప్పుడు ఏమంటున్నాడు? నేను క్షమించినట్లు నీవు క్షమించు, నేను అప్పులు మన్నించినట్లు నీవు మన్నించయ్యా. అంటే నేను తోటి వారిని క్షమిస్తేనే నీవు క్షమించు అని అర్థం ఉంది. నేను వారిని ఇంత క్షమిస్తే నువ్వు ఇంత, నేను ఇంత క్షమిస్తే నువ్వు ఇంత క్షమించయ్యా అంటే ప్రభుని మాటలకు అర్థం ముందు నీవు మన్నించాలి, ముందు నీవు క్షమించాల. తోటి వారి పట్ల నీవు మన్నింపు క్షమాగుణం కలిగి ఒకరినొకరు మన్నించుకుని క్షమించుకుంటే భగవంతుడు కూడా మేము క్షమిస్తాడు. ఈ మాటకు అర్థం అదండి. కాబట్టి మనం ఏమి చేయాలా? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా, నేను మన్నించినట్లు నేను క్షమించినట్లు నువ్వు క్షమించండి, నేను మన్నించకపోతే నేను క్షమించకపోతే నువ్వు నన్ను క్షమించొద్దయ్యా, నువ్వు నన్ను క్షమించొద్దయ్యా అని అడుగుతున్నావు. కాబట్టి మనము ముందుగా మన్నించి మనం ముందుగా క్షమించుకోవాలి. అప్పుడు మనం చేసేటువంటి ప్రార్థన ప్రకారం భగవంతుడు మన తప్పులను మన అప్పులను కూడా క్షమిస్తూ మన్నిస్తాడు. చివరిగా ఏమంటున్నాం? అయ్యా నేను శోధనలో పడకుండా నన్ను కాపాడి రక్షించయ్యా. మొదటిది ప్రతిరోజు ఆకలిని తీర్చయ్యా. రెండవది నీ క్షమను నాకు దయచేయ, నేను మన్నించినట్లు చేయి, నేను మన్నించినట్లు నీవు క్షమించయ్యా. మూడవది ఈ లోక శోధనలో, ఈ లోక ఆకర్షణలకు లొంగిపోకుండా నీవు నన్ను నిత్యము కాపాడి రక్షించయ్యా అని ప్రార్థన చేస్తున్నా. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత చక్కని ప్రార్థన, ఎంత శక్తివంతమైనటువంటి ప్రార్థనని ఈరోజు భగవంతుని. మొదటిగా మనం ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మహింపరచాలి అంటూ, రెండవదిగా అప్పుడు నీ గురించి అడుగు, ముందు దేవుని స్తుతించు, ఆరాధించు, కృతజ్ఞతలు చెప్పు, నీకు ఇచ్చిన వాటికి కృతజ్ఞత చెప్పు, నీవు పొందుకున్న వాటికి కృతజ్ఞత, నిన్ను దీవించినందుకు వందనాలు చెప్పు, కృతజ్ఞతలు స్తోత్రములు ముందుగా భగవంతుడికి చెప్పు, దాని తరువాత నీకేం కావాలో అడుగు అని చెప్పి ఈ ప్రార్థన ద్వారా భగవంతుడు నేర్పిస్తున్నాడు. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, నేను మీతో ఈరోజు పంచుకునేటటువంటి ఈ వాక్యంలో నేను చెప్పేది ఒక్కటే, కోరుకునేది ఒకటి. పరలోక ప్రార్థన యేసయ్య చెప్పిన ప్రార్థన కనుక ఇది శక్తివంతమైన ప్రార్థన, దీవెనకరమైనటువంటి ప్రార్థన. కాబట్టి ప్రతిరోజు మీకు సమయము ఉన్నా లేకపోయినా, మీరు ఎంత బిజీగా ఉన్నా కనీసం ఒక్కసారైనా ఉదయాన్నే లేవగానే లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు మీకు ఏ పనిలో ఉన్నా కూడా కొద్దిపాటి సమయం తీసుకుని ఒక్కసారైనా, కనీసం ఒక్కసారైనా పరలోక ప్రార్థన చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు మీ కుటుంబాలు మరింతగా దీవించబడాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని భగవంతుడు దీవించి మేము మీ కుటుంబాలను మరింతగా ఆస్వాదించాలని, చివరిగా అందరము కలిసి కళ్ళు మూసుకొని భక్తియుతముగా ఒక్కసారి పరలోక ప్రార్థన చెప్పుకొని దైవ ఆశీస్సులు పొందుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికిని ఇవ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము మీ బిడ్డలను మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.